శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి. ఎందరో మహానుభావులు ఈ శివానంద లహరిని ఆస్వాదించి ఆ శివుని భావనలో మునిగి తేలారు. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి శివానంద లహరి చదివాను. ఇప్పుడు మరొకసారి చదువుతున్నాను. అనేక మంది వ్యాఖ్యాతలు అనేక రకాలుగా ఈ శివానంద లహరిని వ్యాఖ్యానించారు. నేను వ్యాఖ్యాన గ్రంథాలు చూస్తూ మరొకసారి అందరికీ అర్థమయ్యే భాషలో ప్రతిరోజు ఒక శ్లోకాన్ని అనుసంధానం చేద్దామనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. కరుణాంతరంగులైన శ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరునికి నమస్కరించడం వల్ల సమస్త పురుషార్థములు సిద్ధిస్తాయని తెలిసి సంసార సాగరం నుండి తాము తరించడానికి, ఇతరులను తరింపజేయడానికి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడానికి ప్రారంభిస్తూ నిర్విఘ్నంగా గ్రంథం పూర్తి కావడానికి పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును శివానంద లహరిలో మొదటి శ్లోకంగా మనకు అందిస్తూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అని శ్లోకాన్ని శంకర భగవత్పాదుల వారు మొదటి శ్లోకంగా పార్వతీ పరమేశ్వరులను నమస్కరిస్తున్నారు. శివానంద లహరి అంటే శివుని సేవించేటప్పుడు, ధ్యానించేటప్పుడు భక్తులు పొందే ఆనంద ప్రవాహం. ఆత్మవత్ సర్వభూతాన్ని అన్న విధంగా పరమేశ్వరుడే తాను అయినప్పటికీ జీవుడిగా ఉన్న ఈ మానవుడు ఆ పరమేశ్వరుని తలుస్తూ ఆనంద ప్రవాహం చెందడమే శివానంద లహరికి ముఖ్యమైనటువంటి భావన. శంకర భగవత్పాదుల వారు తాము ఆ శివుడి గుణ లీలా విలాసాల్లో తేలియాడుతూ మనను కూడా ఆ ఆనంద లహరిలో తేలియాడమని 100 శ్లోకాలు మనకు అందించారు. మన శక్తి కొలది మనం వాటిని పారాయణం చేద్దాం. ఆ శివలీలా విలాసాల్లో మునిగి తేలుదాం. ఈ శివరాత్రి నుండి వీటిని ప్రతిరోజు ఒకటి వినే ప్రయత్నం చేద్దాం. భావం: సకల విద్యాస్వరూపులను శిగలపై అలంకరించుకొనిన చంద్రరేఖలు గలవారును, ఒండ్రుల తపస్సుకు ఫలముగా దాంపత్యమును పొందినవారును, భక్తులకు అభీష్ట ఫలములను ఇచ్చువారును, ముల్లోకములకు అధికమైన మంగళములను ఇచ్చువారును, ధ్యానము చేయువారి హృదయములందు మాటిమాటికి సాక్షాత్కరించువారును, ఆనందంతో పాటు స్ఫురించు అనుభవం కలవారును అయిన పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు అగుగాక అన్నారు శంకరులు. నమస్కారములు అగుగాక అంటే నమస్కరిస్తున్నాను అని మనం తెలుసుకోవచ్చు. శివానంద లహరి అనగా శివుని దర్శించుట లేక ధ్యానించుట వలన కలిగే ఆనంద ప్రవాహం. శివానంద లహరి జగత్పిత అయిన శివునికి సంబంధించిన స్తోత్రం. అయినా జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణులైన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఇద్దరిని ఉద్దేశించి చేసిన ప్రార్థనా శ్లోకం ఇది. ఇందులోని పదాలను ఒక్కసారి మనం రేఖామాత్రంగా స్పృశిద్దాం. కళాభ్యాం అనగా ఈ కళలు చంద్రుడికి 16, సూర్యుడికి 12, అగ్నికి 10 ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ 2 కళలు అనగా వేదమాత ప్రసాదించిన సకల విద్యాస్వరూపులు. విద్య అంటే ముక్తిని ప్రసాదించేదని అర్థం. సా విద్య ఆమె జ్ఞానప్రసూన అయితే ఆయన జ్ఞానమూర్తి. ఆ జ్ఞానప్రసాదాన్ని మనకు ప్రసాదించేటువంటి దైవతాలు. చూడాలంకృత శశికళాభ్యాం అన్నారు.
సామాన్యంగా దేవతా దంపతుల్లో భార్యాభర్తల్లో ఎవరి అలంకారాలు వారికే ఉంటాయి. కానీ పార్వతీ పరమేశ్వరులో మాత్రం ఇద్దరూ శిఖరలో చంద్రరేఖని ధరిస్తారు. నిజ తపఫలాభ్యాం పార్వతి శివుని కోసం తపస్సు చేసి ఈశ్వరుని భర్తగా పొందింది. శివుడు సతీ వియోగానంతరం పార్వతిని భార్యగా పొందాలని తపస్సు చేశాడు. ఈ విధంగా వారు చేసిన తపస్సుల ఫలితంగానే శివాశివులు భార్యాభర్తలయ్యారు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం పార్వతీ పరమేశ్వరులు భక్తులు కోరుకున్న వాటినే కాకుండా భక్తులకు అవసరమైన వాటిని కూడా ప్రసాదిస్తారు. అస్తోక త్రిభువన శివాభ్యాం పార్వతీ పరమేశ్వరులు అధికంగా ముల్లోకాలకు మంగళములను చేకూర్చువారు. హృది పునర్భవాభ్యాం పార్వతీ పరమేశ్వరులు స్మరించుకుంటే వారు మన హృదయంలో ప్రత్యక్షమవుతారు. వీరు పుట్టుకలేని వారు, నిత్యులు, కానీ హృదయంలో మరమరలా ఆవిర్భవిస్తుంటారు. అందుకే శివుడికి సద్యోజాతుడు అనే పేరు ఉంది. అంటే అక్కడికక్కడే అవతరించేవాడని అర్థం. ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నిద్రామరణమైన జడస్థితిలో ఉన్న మనస్సుల్లో ఒక్కసారి ఆ ఆది దంపతులు స్మరిస్తే వెంటనే మేఘంలోని మెరుపుల మంచి ప్రకాశంతో హృదయంలో చూడగలిగే స్వరూపాలు సాక్షాత్కరిస్తాయి. శివాభ్యాం అంటే శివుడు మరియు పార్వతి. శివశ్చ శివాచ శివే తాభ్యాం శివాభ్యాం అన్నారు కదా. శివ అనే రెండు పదాలకు సమాసం చేస్తే శివాభ్యాం అనే సమాసం సిద్ధిస్తుంది. శివాభ్యాం అంటే మంగళ కారకులు అని అర్థం. యశివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. మేన్ నతరియం భవతు అంటే నమస్కారము, భవతు అవుగాక అంటే పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నానని శంకరులు ఈ మొదటి శ్లోకంలో మనకు తెలియచేశారు. ఆ శ్లోకాన్ని మరొక్కసారి అనుసంధానం చేస్తూ ఈ శివరాత్రి సందర్భంగా మొదటి రోజు ఆ శంకర భగవత్పాదులను, ఆ పార్వతీ సహిత సాంబమూర్తిని మరొక్కసారి నమస్కరిద్దాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఈ శ్లోక పరంపరను ఒక 3 మాసముల పాటు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. స్వస్తి ప్రజాభ్యః.